అవినీతి మేతలు, వైసీపీ నేతలు అంటూ గగ్గోలు పెట్టి అధికారంలో వచ్చిన కూటమి పెద్దలకు ఆ పార్టీలోని గురువింద గింజల నలుపు తెలియట్లేనట్టుంది. రామాయపట్నం పోర్టుకి 2018లోనే చంద్రబాబు గారి హయాంలో శంకుస్థాపన జరిగినప్పటికీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పనుల్ని పునఃప్రారంభించింది ఆ కాంట్రాక్ట్ సంస్థ. సముద్రంలో అసంపూర్తిగా ఉన్న బ్రేక్ వాటర్ని పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. అంతే, ఈ బంగారు గుడ్లు పెట్టే బాతుపై కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారికి కనపడింది. పోర్టు నిర్మాణంలో వాటా కావాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ సంస్థ ఒప్పుకోకపోవడంతో ఈ పనుల కోసం కంకర, ఇసుక తీసుకువెళ్తున్న లారీలను ఆపి కాంట్రాక్ట్ సంస్థను తన దారిలోకి తెచ్చుకోవాలనుకున్నారు. ఆ పాచికి కూడా పారలేదు. అయితే కనీసం ఒక్కొక్క ట్రిప్పై 1000 రూపాయలు తనకి కప్పం కట్టాల్సిందిగా హుకుం జారీ చేశారు. అది కూడా చెల్లలేదు. ఈ న్యూస్ డైరెక్ట్గా సీఎంఓ ఆఫీస్కి చేరినప్పటికీ ఈ ఎమ్మెల్యేపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని కూటమి పెద్దలు చెప్తున్న మాటకు నిజంగానే కట్టుబడి ఉన్నారా? రామాయపట్నం పోర్టుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పనులు ముందుకెళ్లేలా పెద్దలు ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి మరి.